10 ఏళ్లుగా రేషన్ కార్డుల కోసం నిరుపేదల కళను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ రూరల్ మండలాలకు సంబంధించి నూతన రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వారికి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్ కోసం పేదలు ఎదురుచూశారని, పేదల సొంత ఇంటి కళ నెరవేర్చడమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇండ్ల నిర్మాణమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. సన్నబియ్యం పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా పాలనాధికారి అడిషనల్ కలెక్టర్ మేడం గారు, రేషన్ కార్డు అందాలనే ఉద్దేశంతో జనవరి 22 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని 8,114 రేషన్ కార్డుదారులకు పంపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేదవారి యొక్క ఒక చిరకలక్ష్మి గారు, శివరాత్రి భాగ్యలక్ష్మి గారు, భట్టు మౌనిక గారు, మంత్రివర్యులు, జిల్లా పాలనాధికారి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు, SC కమిషన్ చైర్మన్, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి తరఫున అందరికీ కూడా అందిస్తున్న ధన్యవాదాలు. ఇప్పుడు మాధురి 9 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సిద్దిపేట పట్టణానికి సిద్దిపేట అర్బన్ విలేజెస్ సంబంధించినటువంటి వాళ్ళు రావాలి. సిద్దిపేట అర్బన్ విలేజెస్ లో దేవునూరి సుజాత తర్వాత ఖజానా ఖాళీ అయినప్పటికీ కూడా రుణాలు మన 8 లక్షల కోట్ల రుణాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఇన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. మొన్న వడ్డీ లేని రుణాలు కూడా, దాంట్లో కూడా మహిళలు చాలా మంది ముందుకు రావడం జరిగింది. లింకేజ్ ద్వారా అందరికీ వడ్డీ లేని రుణాలు ఇప్పించడంలో మన ఏకైక రాష్ట్రము భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మళ్ళొకసారి మహిళలకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పావలా వడ్డీ ఇచ్చినారు, కానీ ఈసారి వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే చూసి మేము కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇలాంటి కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి అన్ని ప్రభుత్వాలు కూడా ఆలోచిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన, మనము ఇంతకుముందు